చాప్టర్ పేరు అంత్య ప్రకరణం అని పెట్టుకున్నారు. దాంట్లో 30వ వచ్చిన అమృతోపదేశం దాంట్లో 2 భాగాలుగా ఉంటుంది. ఒక భాగం గురించి ఈరోజు తెలుసుకున్నాం అనమాట. ముందు ఆ వచనామృతం మనకి ఇప్పుడు చాలా మంది మీరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంతకాలం నుంచి ఈ స్వామినారాయణ భగవాన్ సత్సంగంలోకి వస్తుంటారు. దానివల్ల మీకు స్వామినారాయణ భగవాన్ గురించి కూడా కొంచెం తెలిసి ఉంటుంది కూడాను. స్వామినారాయణ భగవాను ఆయన ఈ భూమండలం మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఉపదేశాల్లో కొన్ని మన ఆత్మ కళ్యాణానికి అంటే మన మోక్షానికి సంబంధించినవి, తర్వాత మన యొక్క శాస్త్రాల రహస్యాల్ని చాలా గూఢ రహస్యాలే మనకి సులభంగా తెలిసే భాషలో గుజరాతీ భాషలో స్వామినారాయణ భగవాన్ గారు అప్పుడు ప్రజలందరికీ సామాన్య ప్రజలకి అర్థమయ్యేలా కూడా చెప్పారు. అంటే ఇప్పుడు శాస్త్రాలు అన్నట్టు మనకు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ ఇట్లా రామాయణంలో వీటన్నిటిలో కూడా ఉండే రహస్యాలు అనమాట. మనం చాలా చదువుకున్నా కూడాను మనకి తెలియవు, ఏదో తెలిసి చదువుకుంటూ పోతూ ఉంటాం. యాక్చువల్గా దాని యొక్క మహిమ మర్మం అని కూడా తెలియవు అనమాట. అందుకని స్వామినారాయణ భగవాను ఆయన స్వయం పూర్ణ పురుషోత్తనారాయణుడే కాబట్టి స్వయంగా ఆ వేదాలన్నీ ఈ బ్రహ్మకి మన ఈ భూమండలో ఉండే బ్రహ్మకి చెప్పిన ఆయనే కాబట్టి ఆయనకి అన్ని రహస్యాలన్నీ తెలిసి ఉంటాయి. అందుకనే ఆయనకి మనకందరికి మోక్షం ఇచ్చే దానికోసంగా మనుష్య రూపంలో ఈ భూమి మీద అవతరించారు. అవతరించిన తర్వాత ఆయన చెప్పిన ఉపదేశం ఏంటంటే ఆ లోకల్ భాషలో, ఇప్పుడు ఆయన ఎక్కువగా గుజరాత్లో ఉండేవాళ్ళు. గుజరాత్లో ఉన్నప్పుడు ఆ గుజరాతీ భాషలోనే ఆ ప్రజలకు సామాన్య ప్రజలు కూడా అనమాట, అంటే చదువుకోకుండా లేకుండా ఉండే పొలం పనులు చేసుకుంటున్న వాళ్ళు, అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడాను అర్థమయ్యేలా చాలా సరళమైన భాషలో చెప్పాడు అనమాట. అంటే ఆ సరళమైన భాష ఎట్లా ఉంటుంది అంటే శాస్త్రాల్లో చాలా దాని సాధన గురించి అది మనకి చదివితే అట్లా మనకి అనిపిస్తుంది అనమాట. కానీ మనకి చాలా ఉపాయంగా అన్నమాట సామాన్య మానవులు కూడా దాన్ని పాటించే దానికోసంగా ఆ విధంగా స్వామినారాయణ భగవాన్ చెప్పడం జరిగింది. దాంట్లో ఈ వచనామృతం అనేది ఒకటి. అది ముందు దాని టైటిల్ గురించి కొంచెం చదువుకున్నాం, తర్వాత దాంట్లో ముఖ్యమైన విషయం గురించి కూడా మాట్లాడుకున్నాం తెలుగులో. స్వామినారాయణ హరే వచనామృతం గడ్డ అంత్య ప్రకరణం 35 విషయాల అనుసంధానం. అంటే నిరంతరం ఎప్పుడు 5 విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి అనేది టైటిల్. దాంట్లో వివరంగా కూడా తెలుసుకుందాము. ఈ వచనామృతం ఎప్పుడు చెప్పారు, ఆ డేటు అవన్నీ కూడా వివరంగా ముందు ఫస్ట్ పారాగ్రాఫ్ లో రాస్తారన్నమాట. స్వామినారాయణ హరి సంవత్ 1885 సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజు. ఆ రోజు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏంటంటే 20 జనవరి 1829 తేదీ. అంటే అథెంటిసిటీగా మామూలుగా అథెంటిక్ ఏదో రాసేసారు. కొంతమంది కవులు ఉంటారు, కవితలు రాసేవాళ్ళు, గ్రంథాలు రాసేవాళ్ళకి వాళ్ళకి ఏదో వచ్చేసింది రాసేసారు అన్నింటి కాకుండా కరెక్ట్గా ఏ రోజు ఏ తేదీ ఈ ఉపదేశం చెప్పారు అనేది కూడా అప్పుడు పరమహంసలు స్వామినారాయణ భగవాన్ దగ్గర ఉన్న ఆ పరమహంసలన్నీ కూడా సంగ్రహించి అంటే వాటంతా కంపైల్ చేశారు. అది చెప్పిన ఉపదేశాన్ని కంపైల్ చేసి మనకు ఒక గ్రంథ రూపంలో మనకి అందించారు అనమాట. ఇంకోటి విశేషం ఏమిటంటే ఈ గ్రంథాన్ని ఆ సాధువులంతా కూడా కంపైల్ చేసిన తర్వాత స్వామినారాయణ భగవాన్కి చూపించాడు. చూపించిన తర్వాత స్వామినారాయణ భగవాన్ దాన్ని చెక్ చేసి చెప్పాడు అనమాట, మీరు యథార్థంగా నేను ఏం చెప్పాను అదే రాశారు, దాంట్లో మీరు ఇంకా వేరే మార్చలేదు కూడా అని సర్టిఫై చేసి ఇచ్చాడు. అంటే ఆయన ఏ పదాలు వాడాడో ఆయన ఉపదేశ పాటకు వచ్చినప్పుడు అదే పదాలు వాళ్ళు ఆ సాధువులు రాశారనమాట. అప్పుడు ఏంటంటే స్వామినారాయణ భగవాన్ గ్రామాలకు వెళుతూ ఉన్నప్పుడు ఏ గ్రామంలో అయినా రాత్రి అయినా పగలైనా మధ్యాహ్నం అయినా తెల్లవారుజామున అర్ధరాత్రి అయినా ఇట్లా అప్పుడు సభ జరుపుతూ ఉండేవాడు. సభ జరుపుతున్నప్పుడు ఆ పాద చెప్తున్నప్పుడు ఆయనతో ఉండే కొంతమంది ముఖ్య సాధువులు ఉండేవాడు. చాలా మంది 3000 మంది సాధువులు ఉండేవాళ్ళు. కనీసం 100-200 మంది కూడా ఆయనతో ఇప్పుడు ఉండేవాళ్ళు అనమాట. ఆ సాధువులందరూ నోట్ చేసుకునేవాళ్ళు ఆయన ఈరోజు స్వామినారాయణ భగవాన్ ఏం చెప్పారు అని. మనం చూస్తామా చాలా డైరీలు రాసుకునే చాలా మందికి హ్యాబిట్ ఉంది. అట్లా సాధువులు రాసేవాళ్ళు. అప్పుడు ఆ సాధువులు చాలా మంది ముక్తానంద స్వామి అని ఒక ఆయన, తర్వాత వచ్చి గోపాలానంద స్వామి అని ఒక ఆయన, నిత్యానంద స్వామి అని ఒక ఆయన, తర్వాత సుఖానంద స్వామి ఒక ఆయన, వీళ్ళు నలుగురు కలిసి
వాళ్ళు రాసి ఉన్నాయి ఆ డైరీ నోట్స్ లో. తర్వాత బ్రహ్మానంద స్వామి, తర్వాత ఇంకా వేరే చాలా మంది సాధువులు ఉండేవాళ్ళు ఆ టైంలో. వాళ్ళ నోట్స్ కూడా అన్ని కలెక్ట్ చేసి అవన్నీ కూడా జాగ్రత్తగా చదివి తరువాత మనకి గ్రంథ రూపంలో ఇచ్చారన్నమాట. మనకి మోక్షం కోసం అవసరమైన ముఖ్యమైన వచనామృతాల ఉపదేశాలనే ఆ గ్రంథంలో ఉంచడం జరిగింది. అందుకని ఇది ఈ ఉపదేశం ఏంటంటే ఒక్కొక్క ఉపదేశం ఒక్కో రోజు ఉదయం అయి ఉంటుంది, మధ్యాహ్నం అయి ఉంటుంది, రాత్రి చెప్పడం అయి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అలాగా ప్రతిరోజు డేట్తో సహా ముందు రాశారు ఇది. అట్లా ఈ రోజు ఏంటంటే 20 జనవరి 1829 సంవత్సరంలో ఈ ఉపదేశం జరపడం జరిగింది. అప్పుడు శ్రీజీ మహారాజ్ శ్రీ గడ్డడాలోని దాదా కాశీర దర్బారంలో శ్రీ గోపీనాథ్జీ మందిరంలో విరాజమై ఉన్నారు. వారు సంపూర్ణ శ్వేత వస్త్రాలు ధరించి ఉన్నారు. వారి ముఖాల ఎదుట మునులు మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన హరిభక్తుల సభ సమావేశమై ఉన్నది. అప్పుడు శ్రీజీ మహారాజు ఇలా అన్నారు, ఇంకా ఈ 5 విషయాలు మాకు నిత్యం నిరంతరం అనుసంధానం ఉంటుంది అని అన్నారంట. మాకు నేను ఎప్పుడు అంటే ఒక సాధకుడుగా మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఎప్పుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, నిరంతరం అనుకుంటుండాలి అనే దాన్ని చెప్పడానికి ఆయన చేస్తున్నట్టుగానే నేను ఇట్లా చేస్తానని మనం కూడా ఇట్లా చేయాలనే భావంతో చెప్పారు అన్నమాట. అట్లా అంటే ఇప్పుడు మాకెప్పుడు నిరంతరం 5 విషయాలు నిరంతరం జ్ఞాపకం ఉంటాయి అని చెప్తారనమాట. బట్ 5 విషయాల్లో 3 విషయాలు ఏంటంటే మనమందరం సాధకులు మనమందరం అవి పాటిస్తారు, చేయాల్సి ఉంటుంది. తర్వాత 2 భగవంతుడు ఆయన స్వయంగా చేస్తాడని అనమాట. ఇప్పుడు 3 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే, మొదటిది ఈ దేహాన్ని విడిచి మనం తప్పకుండా మరణించవలసిందే, అందులో ఏమాత్రమూ ఆలస్యం ఉండబోదు అనే దృఢ నిశ్చయం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ క్షణమే ఈ గడియలోనే మనము మరణించవచ్చు అనే భావంతోనే ఉంటాము. సుఖం దుఃఖం ప్రసన్నత అప్రసన్నత అన్ని కార్యాలలోనూ ఈ భావంతోనే ప్రవర్తిస్తాము. ఇది నిజమైన వైరాగ్యము. అంటే నాకు ఇలా ఉంటుంది, ఎప్పుడు నిరంతరం ఈ దేహం వదిలేసేస్తాను అనే భావన ఉంటుంది అని అవి మొదటని చెప్తాడు అనమాట. అయితే ఆలస్యం, అందులో ఏమాత్రం ఆలస్యం ఉంటుంది, ఎప్పుడు దృఢ నిశ్చయంతో అలా ఉండి ఇంకా భగవంతుడిని భక్తి చేస్తుంటారు అని అసలైన ముముక్షులని స్వామినారాయణ భగవాను ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ మొదటిది ఏంటంటే చాలా ముఖ్యమైనది అన్నమాట. ఈ దేహం ఎప్పుడు స్థిరం కాదు, తర్వాత ఎప్పుడైనా కూడా ఈ దేహం వదిలేసి నశించిపోతుంటుంది. ఈ దేహంలో నుంచి మన ప్రాణం వెళ్ళిపోతుంటది, అంటే ఈ ఆత్మ వెళ్ళిపోతుంటది. అప్పుడు ఈ శరీరాన్ని ఇంకా అంత్యక్రియలు దహనం చేయటం, పూడ్చిపెట్టడం ఇలాగా చేసుకుంటారు కూడా. అందుకోసంగా స్వామినారాయణ భగవాన్ చెప్తానమాట. అంటే దీని భావార్థం ఆయన చెప్పడం ఏంటంటే, మనం ఎల్లప్పుడూ ఫస్ట్ మనం ఎప్పుడు బ్రతికుండము, వెంటనే ఎప్పుడు చనిపోతాం ఈ క్షణంలోనైనా ఈ నిమిషంలోనైనా అన్నట్టుగా ఇప్పుడు మనకి కంటిన్యూస్ గా మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. అనుకుంటుండాలి, నేను అలా అనుకుంటుంటాను, మీరు కూడా ఆ విధంగానే ఉండాలి. అప్పుడే మనం జాగ్రత్తగా ఈ భక్తి గురించి, భగవంతుని ప్రసన్నం చేసుకునే కార్యాల గురించి కూడా చేయగలరు అనేది ఆయన చెప్తారనమాట. ఇంకో రెండోది ఏంటంటే, మనం మరణించేలోపు ఇంత భగవత్ కార్యాన్ని పూర్తి చేశాము, ఇంకా ఇంత చేయవలసి ఉంది అనే ఆలోచనతో నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం భగవంతుని భక్తి చేసుకుంటూ భగవంతుని భక్తి కార్యాలు, భక్తి సంబంధించిన కార్యాలు మనం ఇంతవరకు చేసాము, ఇంకా చేయాల్సింది ఉంది కాబట్టి అని లెక్కలు వేసుకోవటం అని అన్నమాట. ఆ భక్తి చేయటంలో ఇప్పుడు మనకి పంచేంద్రియాల యొక్క కోరిక, ఇన్ని వాటిల్లో మనకి రుచులు కావాలని తగ్గినాయా లేదా, అట్లా మన కోరికలు అయితే మనకి ఇంత డబ్బులు కావాలని, బిల్డింగులు కావాలని ఇలాంటి కోరికలు తగ్గినాయా లేదా, ఇవన్నీ మనం లెక్కలు వేసుకుంటాం అనేది అది రెండోది విషయం. ఇవన్నీ మరణించే లోపల ఆ విధంగా అవి ముఖ్యంగా ఈ రెండో పాయింట్ ఏంటంటే పంచ విషయాలు, తర్వాత వచ్చేసి మన స్వభావాలు.
వీటి తొలగిపోతేనే మనం అప్పుడు భగవంతుడి భక్తికి భగవంతుడికి ప్రసన్నం చేసుకోగలం అనమాట. అప్పుడు దాకా చేసుకునేదానికి కుదరదు. తర్వాత మూడోది ఏంటంటే మన మనసులో పంచ విషయాలపై ఉన్న వాసన పూర్తిగా తొలగిపోయిందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిస్తూ ఉంటామని అనమాట. ఇప్పుడు దీనికి రెండో సంబంధం చెప్పాను కదా, అదే మూడో దాంట్లో స్వామినారాయణ భగవాన్ కంటిన్యూ చేశారు అనమాట. మీకు ఎగ్జాంపుల్ దాంట్లో రెండో చెప్పాను, స్వామినారాయణ భగవాన్ మూడోది అది పంచ విషయాల మీద కోరికలు నిరంతరం మనకి తొలగిపోయా లేదా అని ఆలోచిస్తుంటామని చెప్పారు. 4, 5 ఏంటంటే భగవంతుడు ఆయన లెవెల్లో చేయాలన్నమాట అవి. కానీ ఇవన్నీ ముముక్షులు అందరూ చేయాలి 3. అందుకని స్వామినారాయణ భగవాన్ నాకు ఎప్పుడు ఇలా ఉంటది, నేను ఈ విధంగా ఆలోచిస్తుంటాను అని సాధకుడుగా ఏ విధంగా చేస్తారు అని ఒక సాధకుడుగా చేస్తున్నట్టుగా ఆయన చెప్పాడు. ఆ విధంగా జరిగింది. ఇప్పుడు మొదటి పాయింట్ మనం చూసుకుంటే, మొదటి పాయింట్ చాలా ముఖ్యమైన అనమాట. మనం ఇప్పుడు అందరం అనుకుంటుంటాం, అందరికీ తెలిసింది. ఇప్పుడు మన ప్రపంచంలో ఎక్కడికైనా పోయి అందరికీ తెలుసు మృత్యు అనేది కంపల్సరీ అనేది, అది ఎప్పుడు ఆగిపోదు అనేది. కానీ మనందరం ఏమనుకుంటుంటాం, వేరే వాళ్ళు ఎవరన్నా మృత్యు చెప్తే మనం అనుకుంటాం మనకు రాదులే మృత్యువు అది అని ఆ శ్మశానంకి వెళ్ళా కూడాను ఆ కార్యక్రమాలను పూర్తి చేసుకొని అప్పుడు వరకు మేము చాలా వైరాగ్యంతో ఉంటాం. అందరూ ఒక రోజంతా ఈ పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే అని చాలా మాకు చెప్తూ ఉంటారు. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ఏముందనంటే కథ పురాణాల్లో వస్తుంది. బాజంద రాజా అని ఒక ఆయన ఉండేవాడు, చాలా బాగా ధనవంతుడు, చాలా పెద్ద రాజ్యం కూడా ఆయనకి. తర్వాత ఆయన ఎక్కడికైనా వెళుతున్నా కూడా ఆయన చాలా మంది సైన్యాలు జలాలతో వెళ్ళేవాడు. వెళుతూ ఉంటే ఒకరోజు సిపాయిలతో ఒక ఊరు నుంచి ఒక్కొక్క ఊరు వెళుతూ ఉన్నాడు. వెళుతుంటే మధ్యలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ముందు సిపాయిలు సైన్యం వెళ్తారు కదా, తర్వాత రాజు ఉంటారు, తర్వాత రాజు కనుక మళ్ళీ సిపాయిలు ఇవన్నీ పెద్ద పెద్ద లైన్లు వెళుతూ ఉంటారు. ఇప్పుడు మనకి ట్రాఫిక్ లో చూస్తే కార్లు ఎట్ట లైన్లో నిలబడిపోతాయి, ఆ విధంగా కొంచెం దూరం పోయిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఆగిపోయింది. చాలాసేపటి వరకు ఆ ట్రాఫిక్ అంటే అక్కడ ఆ ముందున్న సైన్యాలు ఆ లైన్ ముందుకు పోవటం లేదు, ఆగిపోయింది. అప్పుడు ఆయన రాజు అడిగారు, వాళ్ళు ఏంది పోవట్లేదు అందరూ అక్కడ ఆగిపోయారంటే, అప్పుడు వాళ్ళు అన్నారు అది రాజుకి జాపన అక్కడ ఎదురుగా ముందు ఒక ఒంటె చనిపోయింది అని అన్నాడు. అరే ఒంటె చనిపోవటం అంటే ఏమిటి అని ఆయన తెలియదు అనమాట యాక్చువల్గా ఏంటనేది. అప్పుడు పోయి ఆయన చూశాడు అక్కడికి, అరే దీని కాళ్ళు బాగానే ఉండే, చేతులు బాగానే ఉండే, కళ్ళు బాగానే ఉండే, ముక్కు బాగానే ఉండే, అది చనిపోయింది అంటారు ఏంది అని అన్నాడు. అడిగితే అంటే అప్పుడు ఆ సిపాయిలు అన్నారు, దాంట్లో ఉండు ఆ ఆత్మ వెళ్ళిపోయింది అని, జీవాత్మ వెళ్ళిపోయింది అని అంటారు. చెప్తే అప్పుడు బాజంద రాజా రియలైజ్ అయిపోతాడు. రియలైజ్ అయిపోయి అరే ఒకరోజు నేను కూడా ఇట్నే అవుతానా, మనందరం కూడా ఇట్నే అవుతామా అని అడుగుతారు. అడిగితే అవును వాళ్ళందరూ చెప్పారనమాట. అంటారు ఆత్మ మన శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిందంటే శరీరం దేనికి పనికిరాదు. ఇప్పుడు ఒంటి ఎట్లా పడిపోయిందో ఒంటి అట్లా మనం అందరం పడిపోతాము అని చెప్పడం జరిగేసరికి అప్పుడు ఆయన రియలైజ్ అయిపోయి ఇప్పుడు నాకు ఇంత రాజ్యం ఉంది, ఇంత ధనం ఉంది, ఇవన్నీ ఉండవా అది అని అడిగాడు. ఏమి ఉండవు, ఆత్మ ఒక్కటే వెళ్ళుద్ది అని శాస్త్రాల్లో చాలాసార్లు మన ఆదివారం సభలో కూడా చెప్పాను అనమాట. మన శాస్త్రాల్లో కూడా దాని గురించి ఒక శ్లోకం కూడా చాలా అద్భుతంగా రాశారు. ధనాన్ని భూమౌ పశవచ్చ గోష్ఠే నారీ గృహద్వారే సగా శ్మశానే గచ్చతి జీవ ఏప పరలోక మార్గే. పరలోకంలోకి జీవం ఒక్కటే వెళ్ళుద్దని అనమాట అనే ఆ భావార్థం. దాంట్లో మనతోటి ఎవరు రారు, మన బంధుమిత్రులందరూ మొత్తం కూడా అందరూ శ్మశానం దాకా వస్తారు. తర్వాత వచ్చి మన దగ్గర ఉన్న ధనం అంతా కూడా మనం ఎక్కడుందో అక్కడే ఉంటుంది, భూమి మీద ఉంటుంది, అది మనతోటి రాదు అని ఆ భావార్థం అనమాట. గచ్చతి జీవ ఏక పరలోక మార్గే అని ఆ భావం. అది ఈ బాజంద రాజాకి తెలిసిపోయి ఇంకప్పటికప్పుడు ఆయన మొత్తం వదిలేసేసి ఇంకా సాధన చేయటానికి, భగవంతుడు దర్శనం చేసుకునేదానికి వదిలేసేసి అడవులకు వెళ్ళిపోతాడు. అయితే దీన్ని బట్టి మనకి ఏంటంటే స్వామినారాయణ భగవాను అది చెప్తాడనమాట. నిరంతరం మనము ఇప్పుడు ఈ క్షణంలోనే మన మృత్యు వచ్చేస్తుంది అని నిరంతరం ఆలోచన ఉండాలన్నమాట. ఆలోచన లేదు అని అనుకో మనకి
మా మోక్షం కోసం అసలు ఏమి ప్రయత్నం చేయటం అనేది జరగదు. దానికోసం స్వామినారాయణ భగవాన్ ఇక్కడ చెప్తారు. మనకు చాలా అయితే మహాభారతంలో ఈ దుష్టరు వీళ్ళందరూ పాండవులు అడవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ దాహం అయితే ఒకసారి చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళ కోసం ఒక్కరొక్కరు పంపిస్తాడు. ముందు అది నకులు సహదేవులు వరుసగా ఒక్కరొక్కరు వెళుతారు. వాళ్ళు వెళ్ళి మంచినీళ్ళు తీసుకుపోతుంటే అప్పుడు యక్షుడు అక్కడ దాని నుంచి వచ్చి, అరే ఇది నా చెరువు, నన్ను అడగకుండా మీరు మంచినీళ్ళు తాగకూడదు అంటే, అయితే ఇప్పుడు ఏంటి నీ పర్మిషన్ ఇవ్వు, మాకు మంచినీళ్ళు కావాలంటే అయితే మీరు మంచినీళ్ళు తీసుకుపోవచ్చు, కానీ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పారు అనుకోండి, అప్పుడు మిమ్మల్ని తీసుకుని మంచినీళ్ళు తీసుకొని పాలిస్తాను అంటాడు. వాళ్ళు వినకుండా, నువ్వేంది మమ్మల్ని అడిగేది, నువ్వేంది నీకు ప్రశ్నలు ఏం చెప్పాలి అనేది నలుగురు మంచినీళ్ళు తీసుకుని చెరువులో నీళ్లు తీసుకునే ప్రయత్నం చేస్తారు. చెరువులో నీళ్ళు ప్రయత్నం చేయబోయేసరికి వాళ్ళు చనిపోతారు అనమాట. ఇంకా నలుగురు పోయారు, ఇంకా రాలేదు ఏందని యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చాలాసేపు చూస్తాడు, ఏంది వీళ్ళు ఇంకా రాలేదు మంచినీళ్ళు చెరువు దగ్గరికి పోయని చెప్పి ఆయన వస్తాడు. ఆయన కూడా వచ్చి వాళ్ళు చూస్తే వాళ్ళ నలుగురు వాళ్ళ తమ్ముడు చనిపోయి ఉంటారు. ఇప్పుడు చూస్తే అప్పుడు వెంటనే ఆయన యక్షుడు ప్రత్యక్షం అవుతాడు. వీళ్ళు నన్ను అడగకుండా మంచినీళ్ళు తీసుకునే దానికి ప్రయత్నం చేశారు, ఇంత చెరువులో నీళ్లు తీసుకున్నారకే, అందుకని వాళ్ళు చనిపోయారు అని చెప్పాడు. అయితే ఇప్పుడు మేము మంచినీళ్ళ కోసం దాహం అది అంటే, కాదు నేను కండిషన్ ఒకటి ఉంది, అప్పుడు మీకు నీళ్లు ఇస్తాను ఇప్పుడు అని చెప్తాడు ఆయన యక్షుడు. చెప్తే అయితే అడుగు నీ ప్రశ్న నేను సమాధానం చెప్తాను అని ధర్మరాజు అంటాడు. అప్పుడు ఆయన యక్షుడు అడుగుతాడు అనమాట ప్రశ్నలు, చాలా ప్రశ్నలు అడుగుతాడు. దాంట్లో చాలా ఒక అతి ముఖ్యమైన ప్రశ్న, అది ఆ ప్రశ్న చాలా పెద్దదే, కానీ నేను దానిలో లాస్ట్ భావం తాత్పర్య యథార్థం చెప్తాను అనమాట. దాంట్లో ఆయన అడుగుతాడు యక్షుడు, కింబ ఆశ్చర్యం అని, సంస్కృతం అంటే సంస్కృతంలో రాసిన మహాభారతం మొత్తం ఉంది. కింబ ఆశ్చర్యం అని అడుగుతుంది జరిగితే అప్పుడు ధర్మరాజు చెప్తాడు, ఏం చెప్తాడంటే, కింబ ఆశ్చర్యం అంటే ఇప్పుడు మనుషులు రోజు కొత్త వందల మంది వేల మంది పుడుతుంటారు, చనిపోతుంటారు, అది అందరికి తెలుసు. కానీ అందరు మేము ఎవరు చనిపోము, తర్వాత మేమందరూ ఎప్పుడు చిరస్థాయిగా ఈ భూమి మీద ఉండేవాళ్ళం అనే విధంగా వాళ్ళందరూ ప్రవర్తిస్తుంటారు. అదే అన్నిటికన్నా పెద్ద ఆశ్చర్యం అని ధర్మరాజు చెప్తే అప్పుడు యక్షుడు ప్రసన్నమయ్యి వాళ్ళ తమ్ముళ్ళందరినీ బతికిస్తాడు. తర్వాత మంచినీళ్ళు కూడా తీసుకెళ్ళమంటాడు. అప్పుడు ఆ యక్షుడు అసలు రూపం వస్తుంది, ఆయన యమధర్మరాజు అన్నమాట. అట్లా అయితే ఆ విధంగా అది ఇప్పుడు మనకు అందరికీ తెలుసు మృత్యు నిశ్చయం అనేది, కానీ మృత్యు మనకి రాదు అనే దాంట్లో మనం బిహేవ్ చేస్తుంటాం అనమాట. మొదట చాలా కండిషన్, అది ఎందుకు ఉండాలి అంటే మనకు మృత్యు వస్తుంది, మన మృత్యువు రాకముందే మనము ఈ సాధన చేయాలి. అది ఎందుకు అని అంటే ఈ మనుష్య సాధనలోనే, ఈ మనుష్య దేహంలోనే మనం భగవంతుడిని ప్రాప్తం కోసం సాధన చేయగలం అనమాట. ఇక వేరే ఏ శరీరాల్లో, పశువుల్లో కానీ, పక్షుల్లో కానీ, చెట్లలో కానీ, క్రిముల్లో కానీ, ఇలాంటి ఏ శరీరాల్లో కూడా, ఈవెన్ దేవతల శరీరాల్లో కూడా చేయలేవని అనమాట. ఈ 84 లక్షల శరీరాల్లో ఉండే వాటిలో దేవతల శరీరాలు, గంధర్వుల శరీరాలు, ఆ విధంగా ఈ జీవాత్మ మనం చేసే కర్మల యొక్క ఫలం ప్రకారం అనుభవించడం కోసం ఇన్ని దేహాల్లో ఆత్మ ప్రయాణం చేస్తుంది. కానీ ఒక్క మనుష్య శరీరంలో వచ్చినప్పుడే భగవంతుడిని ప్రాప్తించుకోవటం అంటే భగవంతుని యొక్క లోకానికి వెళ్ళి మళ్ళా జన్మ మరణాలు లేకుండా ఉండేదానికి ప్రయత్నం జరుగుతుంది. అందుకోసమే ఈ మనుష్య దేహం చాలా దుర్లభం అన్నమాట. తర్వాత ఇప్పుడున్న మన మనిషి జన్మ అయిపోయింది, ఇప్పుడు మృత్యు వచ్చేసింది, చనిపోయాము, మళ్ళా మనకు మనిషి జన్మ వస్తుందో లేదు. అందుకని వేదవ్యాస భగవానుడు ఆయన భాగవత గ్రంథంలో ఫస్ట్ చాప్టర్లోనే చెప్తాడు అనమాట. ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్తాడు అంటే, మనుష్య దేహం మనకి రొటీన్గా ఈ 84 లక్షల శరీరాల్లో ప్రయాణం చేస్తూ ఒక రొటీన్గా 3.5 కోట్ల ప్రకృతి ప్రళయాలు అయినప్పుడు ఈ మనుష్య దేహం రొటీన్గా భగవంతుడు మనకి ఇస్తాడు అని. ప్రకృతి ప్రళయం అని అంటే ఇప్పుడు మనం ఉండే ఈ 14 లోకాలు ఉండి ఈ లోకాన్ని, ఈ బ్రహ్మాండాన్ని, ఈ వయస్సు దానికి, ఈ బ్రహ్మాండానికి వయస్సు 840 కోట్ల సంవత్సరాలు.
ఒక్కరోజు అవుద్ది. అలాగా 30 రోజులు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరం, అట్లా 100 సంవత్సరాలు అనమాట ఈ బ్రహ్మాండానికి వయసు, ఆయుష్ ఉంటుంది. ఈ బ్రహ్మాండంగాని ప్రళయం అయిపోద్ది 100 సంవత్సరాల తర్వాత. ఆ విధంగా ఈ యూనివర్స్ లో అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అన్ని ప్రళయం అయిపోయినప్పుడు దాన్ని ఒక ప్రకృతి ప్రళయం అంటారు. అప్పుడు చూడండి 840 కోట్ల సంవత్సరాలు ఒక్కరోజు, అలా 365 రోజులు ఒక సంవత్సరం, అట్లా 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చూడండి ఒక బ్రహ్మాండానికి వయసు. సపోజ్ ఒక బ్రహ్మాండమే ప్రళయం అయింది, ప్రకృతి ప్రళయం అని మనం లెక్కేసుకున్నాం అనుకోండి, అప్పటికి అసలు ఎన్ని కోట్లే అవుతాయి అనమాట, మనం లెక్కలేము. అది లెక్కలేస్తే ఎట్టేసారంటే ఒకటికి 17 టైమ్స్ పెట్టాలన్నమాట. 17 సార్లు 17 సున్నాలు పెట్టాలి ఒకటి తర్వాత. ఎంత అవుతూ అన్ని సంవత్సరాలు అన్నమాట బ్రహ్మాండానికి ఈ వయస్సు. మన బ్రహ్మాండాన్ని కూడా విరాట్ బ్రహ్మ అని కూడా అంటాం ఆయన్ని. అంటే అలాంటి దుర్లభంగా మనకి ఈ శరీరం ప్రాప్తం అవుతుంది. మనం దానికోసమని దీనికోసమని వృధా చేసుకోకుండా చేయాల్సిన పనికి చేయము అని స్వామినారాయణ భగవాను ఈ మొదటి యొక్క మనం ఎప్పుడు నిరంతరం ఎల్లప్పుడూ 24 గంటలు ప్రతి క్షణం మనం కంటిన్యూస్ గా ఆలోచిస్తూ ఉండాలన్నమాట. అదే ఈ క్షణంలోనే నాకు మృత్యు వచ్చేస్తుంది, ఈ క్షణంలోనే. అది నేను అట్లా ఆలోచిస్తుంటాను, నేను నా ఆలోచన విధానం అట్లా ఉంటుంది స్వామినారాయణ భగవాన్ అని చెప్పడం జరిగింది అనమాట. అంటే ఆయన భగవంతుడు, ఆయనకే ఉండాల్సిన అవసరం లేదు. ఒక సాధకుడుగా మనం ఏ స్థితిలో ఉండాలి, మనం ఏ విధంగా ఆలోచించాలి అని ఆయన చెప్తుంటారు. ఇక ఈ విధంగా దానికి ఈ అనుసరం ఇది కానీ ఉండిందని అనుకోండి, మనకేం దానివల్ల మనకేమవుతుందంటే మనం భగవంతుడు భక్తి కార్యాన్ని వదిలేయకుండా సంసారంలో పట్టుకొని ఉండి భగవంతుడు దాని మీద పెద్ద, అంటే మనం జీవనం చేయాలి కాబట్టి, జీవన విధానానికి పోషణ కోసం కాసి మన పనులు చేయాలి కాబట్టి, మనం ధనం సంపాదించాలి కాబట్టి ఈ కార్యక్రమాలను చేస్తూనే వాటిలో అంటుకోపోవన్నమాట. కంప్లీట్ గా మన శరీరానికి కావాల్సిన వాళ్ళకి సంపాదన కోసం ప్రయత్నం చేస్తూనే ఎప్పుడు నిరంతరం భగవంతుని భక్తి చేస్తూ ఉంటాము. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత స్వామినారాయణ భగవాన్ రెండోది మామూలుగా ఇదేం చెప్పాడు, నిరంతరం మనము మన పచ్చి విషయాలు, మన కోరికలు వదిలియా లేవా, మనకుండా ఆసక్తి పోయిందా లేదా అనేది కూడా ఎప్పుడు గుర్తుంచుకోమని చెప్పాడు. మనం తెలుసుకుంటూ ఉండాలని, తెలుసుకుంటుంటేనే మన పచ్చి విషయాల మీద చిన్నగా మన కోరిక తగ్గించుకునే దానికి ప్రయత్నం కూడా చేస్తాం. ఎప్పటి వరకు పంచ విషయాల మీద మన కోరికలు పోకుండా ఉండవు, అప్పటి వరకు భగవంతుడు భక్తి చేయలేమన్నమాట. అందుకోసం స్వామినారాయణ భగవాన్ చాలా ఇంపార్టెంట్ గా ఆ పాయింట్ చెప్పడం జరిగింది. తర్వాత ఇక దీనివల్ల కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటూ అన్ని ఆ పనులు ఈ పనులు చేయకుండా భగవంతుడి మీద కొంచెం ఆ లైన్లోనే ప్రయాణం జరుగుతూ ఉంటుంది. మిగతా ఇంకోసారి సభలో చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ బాబు కూడా అయిపోయింది. శ్రీ స్వామినారాయణ భగవానికి జై. ఇవాళ మనకి అతి అద్భుతంగా గరుడ అంతిమ ప్రకరణం 30వ వచనామృతంలోని 3 ముఖ్యమైన అంశాలని మనకి పరంభగవతీలు వెంకటేశ్వరరావు గారు మనకి కథామృతంగా వినిపించారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. లౌకికమైన జీవితంలో జీవిస్తూ కూడా మనం ఫస్ట్ పాయింట్ మృత్యు అనేది గుర్తుపెట్టుకుంటుండాలి. రెండోది మనం ఎంత పని చేశామో ఇంకా ఎంత చెయ్యాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఇంకా మనం ఈ భక్తి భజన ఇవన్నీ కూడా మనం పాల్గొంటూ ఉండాలన్నమాట. పంచ విషయాలు వదిలిపెట్టి మనం లౌకికంగా జీవిస్తున్న భగవంతుని మీద దృష్టి పెట్టి జీవిస్తూ ఉండాలి. పంచ విషయాలకి ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తూ ఈ విధమైన జీవితం గడిపితే మనకు ఆ భగవంతుడి కృపా కటాక్షాలు నిరంతరం అందుతూ ఉంటాయి. ఇంకా ఆనందంగా మన జీవితం గడుస్తూ ఉంటుంది. ఈ స్వామినారాయణ భగవానికి జై. ఇప్పుడు అందరము మనము హారతిలో పాల్గొని
తర్వాత ప్రసాదము అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది కదా అనౌన్స్మెంట్. श्री स्वामीनारायण भगवान की जय. जय स्वामीनारायण जय अक्षर पुरुषोत्तम. अक्षर पुरुषोत्तम जय. अक्षर पुरुषोत्तम जय. दर्शन सर्वोत्तम जय स्वामीनारायण. मुक्त अनंत सुपूजित सुंदर साकारं जय सुंदर साकारं. सर्वपरि करुणाकर सर्वपरि करुणाकर मानवतनुधारं जय स्वामीनारायण. पुरुषोत्तम परब्रह्म श्री हरि सहजानंद ओ श्री हरि सहजानंद. अक्षर ब्रह्म अनादि अक्षर ब्रह्म अनादि गुणातीतान जय स्वामीनारायण. प्रकट सदा सर्वकर्ता परम मुक्तिदाता जय परम मुक्तिदाता. धर्म एकांतित स्थापक धर्म एकांतित स्थापक भक्ति परित्राता जय स्वामीनारायण. दास भाव दिव्यता सा ब्रह्मरूपे प्रीति ओ ब्रह्मरूपे प्रीति. सुहृद भाव अलौकिक सुहृद भाव अलौकिक स्थापित शुभ रीति जय स्वामीनारायण. धन्य धन्य मम जीवन तम शरणे सुफलम ओ तम शरणे सुफलम. यज्ञ पुरुष प्रवर्ति यज्ञ पुरुष प्रवर्ति सिद्धांतं सुखदं जय स्वामीनारायण. जय स्वामीनारायण जय अक्षर पुरुषोत्तम. अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय. दर्शन सर्वोत्तम जय स्वामीनारायण जय स्वामीनारायण. श्री स्वामीनारायण भगवान की जय. अक्षर पुरुषोत्तम महाराज की जय. गुणातीतानंद स्वामी महाराज की जय. भगत जी महाराज की जय. शास्त्री जी महाराज की जय. योगी जी महाराज की जय. प्रमुख स्वामी महाराज की जय. स्वस्थ प्रकृति गुरु हरि महंत स्वामी महाराज की जय. सूरत अक्षरधाम महोत्सव की जय. ఆన్లైన్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా భక్తులు ఈ హారతిని తీసుకోగలరు. జై స్వామి.
అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ వారము మనకి శనివారం రోజు 25 రోజు తొలి ఏకాదశి ఉంది. అది మన ఈ చాతుర్మాసంలో భాగంగా ఫస్ట్ ఏకాదశి. దాని రోజు శాస్త్రిజీ మహారాజ్ ఆజ్ఞ ప్రకారము నిర్జలు ఉపవాసము మన సాంప్రదాయంలో అందరూ ఉంటారు. అందరూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఉండవలసిందిగా విజ్ఞప్తి. ఇంకొకటి 1 and 2 ఆగస్టు రోజు మనకి తిరుపతి నేషనల్ సంస్కృత్ మహావిద్యాలయంలో క్రితం సంవత్సరం అక్కడ స్వామినారాయణ భగవాను, అక్షర పురుషోత్తం మహారాజు, ప్రముఖ స్వామి గారి మూర్తి స్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగా వార్షికోత్సవం ఒక సంవత్సరం అయిన సందర్భంగా బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవము అద్భుతంగా 2 రోజులు జరుగుతున్నాయి. దానికి 1, 2 అకామిడేషన్ కూడా అక్కడ మందిర్ తరపు నుంచి ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి 1, 2 కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. దానికి కావాల్సిన రిజర్వేషన్, ట్రైన్ కానీ బస్సు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అక్కడికి పూజ్య భద్రేస్వామి గారు రానున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవం జరగనుంది. ఈ 2 అనౌన్స్మెంట్లతో ఇవాళ సభ ఇంకా ముగిద్దాం. గుణాతీతం గురుర్ప్రాప్యం బ్రహ్మరూపం నిజాత్మనః విభావదాసభావేన స్వామినారాయణం భజే. శ్రీహరిం సాక్షరం సర్వదేవేశ్వరం భక్తిధర్మాత్మజం దివ్యరూపం పరం శాంతిదం ముక్తిదం కామదం కారణం స్వామినారాయణం నీలకంఠం భజే. శ్రీహరిం. అందరికీ శుభరాత్రి. జై స్వామినారాయణ. జై స్వామినారాయణ. జై స్వామినారాయణ. జై స్వామినారాయణ సార్. జై స్వామి. ధన్యవాదాలు సార్. జై స్వామినారాయణ. శుభరాత్రి. జై స్వామినారాయణ. కృప చేసి మహాన్ స్వామి గారు తన ఆరోగ్యం బాగుంచుకోవాలి. తన దగ్గర ఉన్న సద్గురుల ఆరోగ్యం బాగుంచాలి. తన దగ్గర ఉన్న సాధువుల ఆరోగ్యం బాగుంచాలి. తన దగ్గరికి విచ్చేసిన ప్రతి భక్తుడు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుండుతూ వారి వారి మనోసంకల్పాలన్నీ సంపూర్ణమైనట్టు ఆశీర్వదించాలని ఆంధ్ర తెలంగాణలో వివిధ జిల్లాలలో జరుగుతున్న సత్సంగ ప్రవృత్తి మరియు హైదరాబాదు, సికింద్రాబాద్ పట్టణాల్లో వివిధ విస్తారంలో జరుగుతున్న సత్సంగ ప్రవృత్తి అతి ఉన్నత స్థాయికి చేరుకునేటట్టు పరసభలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి భక్తుల మధ్యలో సంపుశ్రోద్భావం ఉండేటట్టు ఆస్వాదించాలి. అంతేకాకుండా ఈ ఒక సత్సంగ ప్రవృత్తి అద్భుతంగా పురోగమితి చెందాలన్న సంకల్పాలు ఈ ప్రకట గురుహరి మహాన్ స్వామి గారి పాదపద్మముల దగ్గర స్మరిస్తూ స్వామినారాయణ మహామంత్ర ధూన్ ప్రార్థన మనం ప్రార్థించుకుందాం. స్వామినారాయణ 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 శ్రీ స్వామినారాయణ భగవాన్ की जय. భక్తైవ దివ్య భావేన పూజ్యతే సమనిష్ఠిత గచ్ఛేత్వాం మదాత్మానాం శ్రీహరి పురుషోత్తమ.